ఇరాన్ మీద ఎంతమంది కలిసి దాడి చేస్తున్నారు? ఎంతమంది మీద ఇరాన్ దాడి చేస్తోంది? దీని వెనకాల భయపడుతున్నది వీళ్ళేనా అంటే కాదు, ముస్లిం దేశాలు కూడా. ఈ అంశానికి సంబంధించి చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇరాన్ అంటే ఒక్క ఇజ్రాయెల్ భయపడుతుందని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇరాన్ అంటే ఇజ్రాయెల్ కంటే తోటి ఇస్లామిక్ దేశాలైన గల్ఫ్ దేశాలు కూడా బాగా భయపడుతున్నాయి. ఇరాన్ బలపడితే తమ దేశాలను ఆక్రమిస్తుంది, తమ మీద జులుం చేస్తుందని భయపడుతున్నాయి. ఈ మాట నేను కల్పించి చెప్తున్నది కాదు. స్వయంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటర్వ్యూ క్లుప్తంగా రిపోర్టర్ ఘనత వహించిన యువరాజా భవిష్యత్తులో ఇరాన్తో చర్చలు జరిపే అవకాశం ఉందా అంటే, వారు ఈ ప్రాంతంలో చేస్తున్న పనుల దృష్ట్యా నేరుగా వారితో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? మహమ్మద్ బిన్ సల్మాన్ ఒక తీవ్రవాద భావజాలం మీద ఆధారపడి నడిచే వ్యవస్థ లేదా వ్యక్తితో నేను ఎలా చర్చలు జరపగలను? వారి రాజ్యాంగంలోనూ కొమేనీ వీలునామాలో కూడా ఒక విషయం స్పష్టంగా ఉంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరినీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని, వారి జాఫరీ ద్వాదశ 12th జఫాన్ సిద్ధాంతాన్ని ప్రపంచం మొత్తం వ్యాపింపజేయాలని రాస్తుంది. వాళ్ళ నమ్మకం ప్రకారం మహది, అవైటెడ్ మహది వచ్చే వరకు వాళ్ళు ఇలాగే చేయాలి. అలాంటి వారితో నేను ఎలా చర్చలు జరపగలను? మా మధ్య ఉన్న ఉమ్మడి ప్రయోజనాలు ఏంటి? ఏ ప్రాతిపదికన మేము ఒక ఒప్పందానికి రాగలం? ఉదాహరణకు మాకు రష్యాతో ఏదైనా సమస్య ఉంటే అది ఆర్థికపరమైన లేదా రాజకీయపరమైన దాన్ని చర్చించి పరిష్కరించుకోవచ్చు. సిరియా లేదా యెమెన్ విషయంలో మా ప్రయోజనాలు ఏంటి, వారి ప్రయోజనాలు ఏంటి అని మాట్లాడుకోవచ్చు. కానీ ఇరాన్ విషయంలో అది సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మహదీ రాక్ కోసం వాళ్ళు ప్రపంచాన్ని సిద్ధం చేయాలి, మరియు మొత్తం ముస్లిం ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ లక్ష్యం కోసం వాళ్ళు తమ ప్రజల్ని గత 30 ఏళ్ళుగా అభివృద్ధికి దూరం చేశారు, ఆకలితో అలమటించేలా చేశారు, మరియు మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు రాత్రికి రాత్రి తమ ఆలోచన విధాన్ని మార్చుకోరు. ఒకవేళ అలా మార్చుకుంటే ఇరాన్లో ఆ ప్రభుత్వానికి ఉన్న ప్రాముఖ్యత పోతుంది. మరి ఇట్లాంటి వాళ్ళతో మేము ఎక్కువగా ఎక్కడ కలవగలం? దాదాపు అది అసాధ్యం. మేము గతంలో చాలాసార్లు ఈ వ్యవస్థను పరీక్షించాం. రఫ్సంజానీ కాలంలో వాళ్ళు కేవలం నాటకాలు ఆడారని అర్థమైంది. మొదట కొమేనీ విప్లవం తర్వాత వారి విస్తరణవాదం మొదలవుతుంది. ఆపై ప్రపంచం మొత్తం వారిపై వ్యతిరేకత చూపినప్పుడు వాళ్ళు రఫ్సంజానీ వంటి ఒక శాంతి కాముకుడిని ముందుకు తెస్తారు. అతను మా నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు. కానీ ఒకసారి పరిస్థితులు అనుకూలించాక మళ్ళీ అహ్మదీ నెజాద్ వంటి ఒక తీవ్రవాద నాయకుడిని అధికారంలోకి తెచ్చి వాళ్ళ విస్తరణవాదాన్ని కొనసాగిస్తారు. ఈ ఆట ఇక సాగదు, ఇది ముగిసిపోయింది. ఒకే రంధ్రం నుండి విశ్వాసి బిలీవర్ 2 సార్లు కుట్టించుకోడు. మేము ఒకసారి కుట్టించుకున్నాం, రెండోసారి అది జరగదు. మాకు తెలుసు ఇరాన్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం ముస్లింలందరికీ పవిత్రమైన కిబ్లా మక్కాని చేరుకోవడం. ఆ యుద్ధం సౌదీ అరేబియా వరకు వచ్చే వరకు మేము వేచి ఉండం. ఆ యుద్ధం వారి దేశంలో ఇరాన్లో జరిగేలా మేం చేస్తాం. ఇది క్లియర్గా చెప్పుకొచ్చినటువంటిది. సౌదీ రాజు ప్రధానంగా సబ్ టైటిల్స్లోనూ కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే, సున్నీ డు నాట్ కన్సిడర్ షియాస్ యాజ్ ముస్లిమ్స్. యువరాజు స్వయంగా చెప్పినవి వీడియోని ఎడిట్ చేసిన వాళ్ళు చేర్చిన కొన్ని అదనపు సమాచారం కూడా ఉంది. సౌదీ యువరాజు ప్రధానంగా ఇరాన్ రాజకీయ మరియు సిద్ధాంతపరమైన విస్తరణ గురించి మాట్లాడుకొచ్చారు. అదే సందర్భంలో దీంట్లో చెడా శాస్త్రి గారు చెప్పే మాట ఏంటంటే, ప్రపంచ ముస్లింలు అందరికీ అతి పవిత్ర స్థలాలైన మక్కా మదీనా గల ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా వంటి దేశమే తోటి ఇస్లామిక్ దేశమైన ఇరాన్ విస్తరణవాదం గురించి భయపడుతున్నప్పుడు, భూమి మీద యూదులనే వారిని లేకుండా చేయాలని చూస్తున్న ఇరాన్ని చూసి ఇజ్రాయెల్ భయపడి దాడి చేయడంలో విచిత్రమే ఉంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి 4 రోజులు దాడి చేస్తున్న ఇరాన్ తట్టుకుని నిలబడి ఎదురు దాడి చేస్తోందంటే ఇన్ని దశాబ్దాలుగా ఎన్ని బలమైన ఆయుధాలు పోగిస్తుందో అర్థం చేసుకోండి. ఇటువంటి దేశం చేతులకు నిజంగా అనుభవం వస్తే సౌదీ యువరాజు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించకుండా ఉంటుందా ఇరాన్? ఇజ్రాయెల్ అమెరికా కలిసి అమాయక ఇరాన్ మీద దాడి చేస్తున్నారని బాధపడుతున్న అందరికీ ఈ పోస్ట్ అంకితం అని చెప్తున్నాడు.